అద్దంకి దయాకర్ తెలంగాణ కాంగ్రెస్ లో దురదృష్టం వెంటాడుతున్న నేతల్లో టాప్ లో ఉన్నారీయన. పదవులు ఆయనకు వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో చేజారిపోతున్నాయి. తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ లాస్ట్ మినిట్ లో మిస్ అయింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఖరారైనట్లు వార్తలొచ్చినా ఆ పోస్టు కూడా మరో వ్యక్తి ఎగరేసుకుపోయారు. వరంగల్ ఎంపీ సీట్ అద్దంకికి ఇస్తున్నారనే ప్రచారం సాగింది. కడియం కావ్య ఎంట్రీతో అది కూడా అద్దంకికి దక్కలేదు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్ పక్కా అని అంతా భావించారు. కానీ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ ను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అద్దంకికి వరుసగా ఎదురవుతున్న షాకుల వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారనే చర్చ సాగుతోంది. గతంలో తమపై చేసిన వ్యాఖ్యలతో గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు అద్దంకికి ఏ పదవి రాకుండా అడ్డుకుంటున్నారనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లోనే సాగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రెహనా, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సీనియర్ నేత అయినటువంటి అద్దంకి దయాకర్ కి పదవి వచ్చినట్టే వచ్చి అందకుండా పోతున్న క్రమంలో ఆయనకు ఈసారి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా ఆయనకు సరైన ప్రాధాన్యత గాని ఆశించినటువంటి పదవులు గాని రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే 2023 డిసెంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన టికెట్ ఆశించడం జరిగింది. గత 2019 ఎన్నికల్లో కూడా ఆయన అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది. కానీ 2023కు వచ్చేసరికి ఆయనకు అసెంబ్లీ టికెట్ తుంగతుర్తి టికెట్ వస్తుందని ధీమాతోటి ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయనకు టికెట్ రావడం, మందుల సామేల్కు టికెట్ రావడం, ఆయన గెలుపొందడం జరిగింది. ఈ క్రమంలో ఆయనకు అసెంబ్లీ టికెట్ విషయంలో జరిగినటువంటి అన్యాయానికి మరో విధంగా భర్తీ చేస్తారనేది కూడా సాగింది. అదే క్రమంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి వస్తుంది, ఆయన పేరు ప్రకటిస్తారనేది కూడా కొంతమేర ప్రచారం జరిగింది. కానీ ఆ ఎమ్మెల్సీ భర్తీల విషయంలో కూడా చివరి నిమిషంలో ఆయన పేరు ఉండకపోవడం ఆయనకు మళ్లీ నిరాశ మిగిల్చినట్టు అయింది. ఈ క్రమంలో ఎంపీగా ప్రస్తుతం కొద్ది రోజుల్లో జరగనున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా అద్దంకి దయాకర్ కు టికెట్ ఇస్తారు అనే ప్రచారం సాగింది. వరంగల్ నుంచి ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉంటారనేది కూడా ప్రచారం సాగింది. కానీ అక్కడ కూడా వరంగల్లో కూడా కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆమె కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ కూడా ఆయనకు నిరాశ మిగిలింది. ఇక ఏదైతే ఇప్పటికి కూడా ఆయనకు ఏ పదవి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సరైన అవకాశం కల్పించకపోవడం వెనుక ఏదైతే గతంలో మున్గోడు నియోజకవర్గానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం, అక్కడ ఉప ఎన్నిక వచ్చిన తరుణంలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరిని, రాజగోపాల్ రెడ్డిని కావచ్చు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇద్దరిని కూడా తీవ్ర స్థాయిలో ఆయన మునుగోడులో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి సమక్షంలోనే, సీనియర్ నాయకుల సమక్షంలోనే తీవ్ర స్థాయిలో వారిపైన విమర్శలు చేయడం ఒక చర్చ సాగింది. ఈ నేపథ్యంలోనే అద్దంకి దయాకర్ కి ఈ టికెట్లు విషయంలో రాకుండా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకుంటున్నారనేది కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అద్దంకి దయాకర్ కు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినా కూడా తెలంగాణలో ఆయనకు సరైన అవకాశాలు రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశతోటి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ టికెట్ విషయంలో ప్రతి చోట కూడా ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారనేది ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో చర్చ సాగుతుంది. మరోవైపు అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి అనుచరుడిగా కూడా ఒక ముద్ర ఉండడం, ఆయనకు ఈ టికెట్ల విషయంలో రాకుండా వీరు అడ్డుకుంటున్నారు, కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకుంటున్నారు అనేది ప్రచారం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అద్దంకి దయాకర్ విషయంలో పదవుల విషయంలో ఖచ్చితంగా ఆయనకు ఇప్పించే విషయంలో కూడా కొంత విఫలం చెందినట్టుగా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను బట్టి తెలుస్తుంది.
చివరగా ఆయన ఏదైతే కంటోన్మెంట్ సంబంధించి ఉప ఎన్నికకు వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ఆయన టికెట్ ఆశించినప్పటికీ అక్కడ కూడా ఆయనకు మొండి చేయి చూపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలకంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీపై ఎవరైనా విమర్శలు చేసినా కూడా ఆయన కౌంటర్ ఇవ్వడంలో కూడా ఆయన ముందుంటారు. అయినా కూడా అద్దంకి దయాకర్కి ఇప్పటికీ సరైన పార్టీలో సరైన పదవులు ఇచ్చే విషయంలో కానీ ఇటు ప్రజాప్రతినిధిగా పోటీ చేసేందుకు ఆయనకు అవకాశం కల్పించకపోవడంతో ఆయన అనుచరుల్లో కూడా తీవ్ర నిరాశ కలుగుతుందని చెప్పొచ్చు. మొత్తానికి వరుసగా ఆయనకు పదవులు వస్తాయని ఆశించినప్పటికీ రాకపోవడంతో అద్దంకి దయాకర్కి తీవ్ర నిరాశ కలుగుతుందని చెప్పి ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. దానికి కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లనే అద్దంకి దయాకర్కి ఏ పదవులు రాకుండా కూడా అడ్డుకట్ట పడుతుందనేది ఆయన వర్గీయులు బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.